గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. దిస్ ఈజ్ వెంకట్ గుప్తా, ప్రాపర్టీ కన్సల్టెంట్, వేదాంత ప్రాపర్టీస్. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. ప్రాపర్టీ డీటెయిల్స్ మొత్తం నేను వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఫర్దర్ ప్రాపర్టీ నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. అండ్ ఇది వచ్చేసి మీకు ఒక బ్యూటిఫుల్ అండ్ లగ్జరీ డూప్లెక్స్ హౌస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఇది చైతన్యపురంలో ఉంటుంది. వెస్ట్ ఫేసింగ్ అండి. డైమెన్షన్ వచ్చేసి 30x60. ఫ్రంట్ సైడ్ వచ్చేసి 25 ఫీట్ రోడ్. జస్ట్ మెయిన్ రోడ్ వచ్చేసి 250 మీటర్స్ ఉంటుందండి. చైతన్యపురం మెయిన్ రోడ్ వచ్చేసి 2 years ఓల్డ్ కన్స్ట్రక్షన్. వెస్ట్ ఫేసింగ్. కంప్లీట్ ఓనర్ కన్స్ట్రక్షన్ అండి ఇది. బిగ్ కార్ స్పేస్ ఉందండి. ఇన్నోవా పెట్టుకోవచ్చు అండ్ ఫార్చునర్ కూడా పెట్టుకోవచ్చు అండి. ఇది ఓన్ కన్స్ట్రక్షన్. చాలా క్లాసిక్గా కట్టిండు ఇల్లు. బెడ్రూమ్స్ కూడా చాలా స్పేసెస్గా ఉంటాయి. ఒక్కొక్క బెడ్రూమ్ కూడా అండ్ బాల్కనీస్ కూడా ప్రతిదీ చాలా స్పేసెస్గా ఉంటుంది. మెయిన్ రోడ్ వచ్చేసి 7.5 feet ఉంటుందండి రోడ్డు. విండోస్ కూడా చాలా స్పేసెస్ ఇచ్చారు. మంచి పెద్ద విండోస్ ఇచ్చారు. ఇది వచ్చేసి మెయిన్ డోర్ అండి. ఇది వచ్చేసి గ్రానైట్ ఫినిషింగ్ ఇచ్చారు. ఇక్కడ మీకు చెప్పుల స్టాండ్ అండ్ ఏమైనా ఎక్స్ట్రా మెటీరియల్స్ పెట్టుకోవడానికి కూడా. ఇది వచ్చేసి నార్త్ గేట్ లాగా ఇచ్చారు. ఇవన్నీ గ్రానైట్ అంటే యాంటీ స్కేట్ గ్రానైట్ అండి. లావిష్ వుడ్ వర్క్ అండి. మంచి స్పేసెస్గా ఇచ్చారు. ప్లస్ ఇది వెనక బ్యాక్ సైడ్ వచ్చేసి మీకు ఒక స్టోర్ రూమ్ లాగా వస్తుంది స్టెప్స్ కింద. అండ్ ఇది వచ్చేసి ఒక బెడ్రూమ్. మినిమం 12x14 ఉంటుంది. ఇది కూడా కార్స్ కూడా సింపుల్ అండ్ మంచి ఓల్డ్ ట్రెడిషనల్ లుక్లో ఇచ్చింది. విత్ అటాచ్డ్ బాత్రూమ్. అన్నీ 7.5 మీటర్స్ ఉంటాయి. 7.5 feet అండి హైట్. డోర్స్ అన్నీ 7.5 feet ఉంటుంది. డోర్స్ అన్నీ గ్రానైట్ ఫినిషింగ్ ఇచ్చాడు సైడ్స్కి. ఇది వచ్చేసి కామన్ బాత్రూమ్. ఓపెన్ కిచెన్ అండి. వెరీ స్టైలిష్ లుక్. పూజా రూమ్.
మంచి క్లాసిక్ లుక్లో ఉంటుంది ఇది ఇల్లు. ఎక్కడ కూడా ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ కానీ ఎక్స్ట్రా డిజైనింగ్ కానీ పెట్టకుండా సింపుల్ అండ్ బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇది వచ్చేసి వాష్ ఏరియా అండి. ఇక్కడ మీకు లిఫ్ట్ ప్రొవిజన్ ఏర్పాటు చేశారు. కొంచెం వాస్తు ప్రకారం ఈశాన్యం పెరిగింది ఒక 1.5 ఫీటు. మీకు అవుట్ సైడ్ కూడా స్టెప్స్ ఇచ్చారు అండ్ ఇన్సైడ్ స్టెప్స్ ఇచ్చారు. ఇది వచ్చేసి వాష్ ఏరియా. స్పేస్ వేస్ట్ కాకుండా చాలా పర్ఫెక్ట్గా ప్లాన్ చేసి కట్టుకున్నారు మంచిగా ఇల్లు. వాళ్ళు కంప్లీట్ ఇవి యాంటీ స్కిడ్ స్టెప్స్ అండి, మార్బుల్ ఫ్లోరింగ్. ఇది ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి హాలు. ఇది ఒక బెడ్రూమ్ అండి. అరౌండ్ 14 to 16 ఉంటుంది మినిమం బెడ్రూమ్. విత్ అటాచ్డ్ బాత్రూమ్. బాత్రూమ్ కూడా మంచి స్పేసెస్కి ఇచ్చారు. ప్రతిదీ యూటిలైజ్ చేసుకున్నారండి ఇక్కడ వీళ్ళు, స్పేస్ వేస్ట్ కాకుండా. ఇది వచ్చేసి బాల్కనీ. ఇది వచ్చేసి థర్డ్ బెడ్రూమ్ అండి. ఇది కూడా అరౌండ్ 14 to 16 to 18 ఉంటుంది. 14 to 16 or 18. ఇది వచ్చేసి డ్రెస్సింగ్ పోర్షన్. విత్ అటాచ్డ్ బాత్రూమ్. త్రీ బెడ్రూమ్స్కి 3 అటాచ్డ్ బాత్రూమ్స్ అండి. ఎక్స్ట్రా కామన్ బాత్రూమ్ ఉంటుంది.
ఇది వచ్చేసి పైన పోర్షన్ ఉంటుందండి, ఒకటి పెంట్ హౌస్ లాగా. టూ 200 స్క్వేర్ యార్డ్స్, వెస్ట్ ఫేసింగ్, చైతన్యపురి, 3 BHK డూప్లెక్స్. ఇది వచ్చేసి పెంట్ హౌస్ అండి. కావాలంటే హోమ్ థియేటర్ కింద కన్వర్ట్ చేసుకోవచ్చు. హోమ్ థియేటర్ అండ్ 4th బెడ్రూమ్ కింద కన్వర్ట్ చేసుకోవచ్చు అండి, లేదంటే జిమ్ లాగా కన్వర్ట్ చేసుకోవచ్చు. ప్రాపర్టీ డీటెయిల్స్ నేను కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తానండి. ఇంట్రెస్టెడ్ కస్టమర్స్ నాకు కాల్ చేసి డిస్కస్ చేయొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.